గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 333rd డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్స్ తో పాటు ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను డీటెయిల్ గా. అండ్ అలాగే ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ లో నా వ్యూ ఏంటి అండ్ నా పర్సనల్ స్ట్రాటజీ ఏంటో కూడా మీతో షేర్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 1456 పాయింట్స్ కరెక్ట్ 52,846 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 427 పాయింట్స్ కరెక్ట్ 15,774 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.72%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.53% అండ్ బ్యాంక్ నిఫ్టీ 3.13% కరెక్టే. ముందుగా నేను ఈరోజు ఈ వీడియోలో మీతోని కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అండ్ వాటి యొక్క ఇంప్లికేషన్స్ గురించి మాట్లాడబోతున్నాను. మీలో చాలా మంది ఫ్రైడే రోజు వచ్చిన యుఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ని ఆల్రెడీ చెక్ చేసే ఉంటారు. యుఎస్ లోని 8.6% ఇన్ఫ్లేషన్ నెంబర్ మే మంత్ లో రికార్డ్ అయింది. ఇది 40-year హై ఇన్ఫ్లేషన్ నెంబర్. మనం లాస్ట్ 12 months లో యుఎస్ లో రికార్డ్ అవుతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్ డేటా చూసినట్టయితే యావరేజ్ గా 5% అబోవే మనకి ఇన్ఫ్లేషన్ నెంబర్ రికార్డ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. హిస్టారికల్ డేటాను మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడెప్పుడైతే ఇన్ఫ్లేషన్ నెంబర్ 5% అబోవ్ రీచ్ అయిందో అప్పుడు యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్లకుండా ఇన్ఫ్లేషన్ నెంబర్ ని 5% కన్నా బిలోకి కంట్రోల్ చేయడం అన్నది ఎప్పుడు జరగలేదు. సో హిస్టారికల్ డేటా మనం చూసినట్టయితే 5% అబోవ్ వెళ్ళినప్పుడల్లా మనకి యుఎస్ రెసిషన్ లోకి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు కూడా 5% అండ్ అబోవ్ ఇన్ఫ్లేషన్ నెంబర్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవ్రీబడి ఈస్ ప్రిడిక్టింగ్ FY23 లోని యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుందని. అండ్ ప్రెసెంట్ యుఎస్ లో రికార్డ్ అవుతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్ కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లకి అసలు సంబంధం లేకుండా ఉన్నది. దీంతో యుఎస్ ఫెడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి అగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నది. అండ్ ఫెడ్ కమింగ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎకానమీ గ్రోత్ మీద ఇంపాక్ట్ అన్నది పడుతుంది. దీంతో మనకి ఎకానమీ రెసిషన్ లోకి అయితే వెళ్తుంది అన్నమాట. నా ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఫెడ్ ఇలా చేస్తుందా అంటే ఎస్, డెఫినెట్లీ చేస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఫెడ్ మీద పొలిటికల్ ప్రెషర్ అయితే కనబడుతుంది యుఎస్ లోని. సో ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల కూడా ఫెడ్ అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవచ్చు. పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్స్ కి బేసికలీ స్టాక్ మార్కెట్ గ్రోత్ కన్నా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి పొలిటీషియన్స్ ఫెడ్ మీద అయితే ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు అగ్రెసివ్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయమని చెప్పి. నౌ యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్ళింది అనుకోండి, మన మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్లీ మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే మన ఎకానమీ రెసిషన్ లోకి వెళ్ళకపోవచ్చు, బట్ జాబ్ మార్కెట్ మీద మాత్రం డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ అండ్ అలాగే యుఎస్ కి సర్వీసెస్ ఆఫర్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ ఒక జాబ్ మార్కెట్ మీద అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఈ ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో గైస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి డేటా ఏదైతే యుఎస్ నుంచి వస్తుందో ఆ డేటా అయితే అంత ఎంకరేజింగ్ గా లేదు. సో కమింగ్ డేస్ లో కొంచెం మనం ఇంపాక్ట్ అయితే చూస్తాం. ఇంపాక్ట్ చూసినట్టయితే మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండడం ఆల్వేస్ బెటర్. అండ్ ఇలాంటి రెసిషన్స్ అవి వచ్చే టైంలోని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం 4 weeks బ్యాక్ చేసిన లైవ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకళ్ళు చూడనట్టయితే ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, చూడడానికి ప్రయత్నించండి. మాక్సిమం క్యాష్ ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే క్లియర్లీ యుఎస్ లో ఏదైతే ఇన్ఫ్లేషన్ నెంబర్ రికార్డ్ అవుతుందో ఇది క్లియర్ సైన్ యుఎస్ ఎకానమీని రెసిషన్ లోకి అయితే డెఫినెట్లీ పుష్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంటే అలా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోయినట్టయితే లోకల్ అన్సర్టనిటీ బాగా పెరిగిపోతుంది కాబట్టి డెఫినెట్లీ గవర్నమెంట్ అటువైపు స్టెప్స్ అయితే అగ్రెసివ్ గా తీసుకుంటది. సో మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. అండ్ నో స్టాక్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి ఎస్ డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఇలా పెరగడం అండ్ రెగ్యులేటర్స్ ఇంట్రెస్ట్ రేట్లను ఇలా పెంచుకుంటూ వెళ్ళడం మార్కెట్ కి అయితే పాజిటివ్ సైన్ కాదు. సో మార్కెట్ మీద కూడా డెఫినెట్లీ ప్రెషర్ అయితే కనబడుతుంది. మేబీ ఈ రోజు మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయింది కాబట్టి సమ్ రికవరీ ఏమైనా రావచ్చు, లేదా మనం ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన వీడియో అప్లోడ్ అయిన తర్వాత మన ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్ రావచ్చు. సో ఆ నెంబర్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, రేపు కూడా మనం ప్రెషర్ చూడొచ్చు. సో ఈ స్మాల్ రికవరీస్ ఏవైతే మనకు కనబడబోతున్నాయో ఈ రికవరీస్ సస్టైన్ అవుతాయా అంటే నో, ఐ డోంట్ థింక్ సో. ఈ అన్సర్టనిటీ తొలగిపోయే వరకు మనకి సస్టైన్ అయ్యే ఛాన్సెస్ కనబడట్లేదు. సో అందుకని జనరలీ మార్కెట్ లో ఇంత మ్యాసివ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి మంచి క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రాడ్యువల్ గా అక్యుములేట్ చేసుకుని వెళ్ళినట్టయితే లాంగ్ టర్మ్ లో మనం మంచి డబ్బులు అంటే బాగా ఈక్విటీ మార్కెట్స్ నుంచి మంచి ప్రాఫిట్ సంపాదించే ఛాన్స్ ఉంటుందని చెప్తుంటాను. బట్ ఈసారి మాత్రం ఈ వీకెండ్ లో ఏదైతే నేను వర్క్ చేశానో, కూర్చుని వేరియస్ డేటా పాయింట్స్ అని చెక్ చేశానో, ఆ డేటా పాయింట్స్ అన్నిటిని చెక్ చేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే పర్సనలీ ఇప్పుడు కంగారు పడి మన దగ్గర లిమిటెడ్ క్యాష్ ఉంటుంది కాబట్టి ఆ ఉన్న లిమిటెడ్ క్యాష్ ని కూడా కంగారు పడి కొనే కన్నా ఏదైతే డేటా పాయింట్స్ మనకు వస్తున్నాయో యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఎంత వరకు చేస్తారు అండ్ ఫెడ్ యొక్క స్టేట్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈవెన్ గ్లోబల్ అదర్ రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనకి కమింగ్ వీక్స్ లో వేరియస్ డేటా పాయింట్స్ అయితే రానున్నాయి. అవి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని వుడ్ బి బెటర్ అనిపిస్తుంది. సో అందుకని ఇట్ ఈస్ బెటర్ మన దగ్గర ఉన్న లిమిటెడ్ క్యాష్ ని హోల్డ్ చేసి ఉంచి ఈ గ్లోబల్ రిజర్వ్ బ్యాంక్స్ అన్నిటి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత మనకి మంచి క్వాలిటీ కంపెనీస్ ఇంకొంచెం ఫర్దర్ కరెక్ట్ ఇంకొంచెం అట్రాక్టివ్ గా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మన దగ్గర క్యాష్ ఏదైతే ఉన్నదో అది కంగారు పడి కొనే కన్నా కొన్నాళ్ళు హోల్డ్ చేయడం బెటర్ అని నాకైతే పర్సనల్ అనిపిస్తుంది. నేనైతే పర్సనల్ ఇదే స్ట్రాటజీని ఫాలో
ఫాలో అవుతున్నాను. సో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో మీకు ఓపెన్గా అదే షేర్ చేస్తున్నాను. జనరల్లీ ఇలా మార్కెట్ పడినప్పుడు ప్రతిసారి కామన్గా అందరి దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్ బై క్వాలిటీ స్టాక్స్ అని చెప్తారు. బట్ నేను కూడా అదే చెప్తాను. బట్ ఈసారి డేటా పాయింట్స్ చూసిన తర్వాత నాకైతే అలా చెప్పాలనిపించట్లేదు. ఎందుకంటే సీరియస్లీ యూఎస్ ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే క్లియర్గా నాకు కనబడుతున్నాయి. సో ఇలా కనబడుతున్నప్పుడు ఫియర్ అయితే మార్కెట్లో క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొన్నాళ్ళు నాకు ఆల్రెడీ మార్కెట్లోని చాలా వరకు ఏంటంటే లాస్ట్ 1 year 2 year మార్కెట్ రిటర్న్స్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ 7-8 monthsలోని వాళ్ళు చాలా మంది మార్కెట్ నుంచి వెళ్ళిపోయినట్టుగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇలా మార్కెట్ కరెక్ట్ అవ్వడం, వాలటాలిటీ ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అయినట్టయితే వీళ్ళు కూడా వెళ్ళిపోయినట్టయితే మార్కెట్ మీద ఇంకొంచెం ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. సో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు మనకి ఇంకొన్ని గుడ్ క్వాలిటీ కంపెనీస్ ఇంకా అట్రాక్టివ్గా దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లెట్స్ హోల్డ్ క్యాష్ ఫర్ సమ్ టైమ్. సో కంగారు పడి ఫోమోలోకి వెళ్ళి ఉన్న క్యాష్ని కూడా ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే కన్నా హోల్డ్ చేసి ఎప్పుడైతే మనకి మ్యాసివ్ కరెక్షన్స్ వస్తాయో వచ్చినప్పుడు అప్పుడు కొనడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. లెట్స్ వెయిట్ ఫర్ 1 month 45 days అలా వెయిట్ చేసి డెసిషన్ తీసుకుందాం అని అయితే అనుకున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ బయింగ్ చేసేటప్పుడు మీకు నేనైనా చందు అయినా మన డైలీ మనుషులు అయితే అప్డేట్ చేస్తాం. అండ్ ఇంకొక విషయం క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఈ స్టేట్మెంట్ చూసి పానిక్ అవ్వద్దు గైస్. మార్కెట్లోని కరెక్షన్స్ ఆర్ కామన్. అండ్ బేర్ మార్కెట్ని ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఫేస్ చేయగలుగుతారో వాళ్ళే ఈక్విటీ మార్కెట్స్ నుంచి చాలా మంచి వెల్త్ జనరేట్ చేసుకోగలుగుతారు. జనరల్లీ ఏమవుతుందంటే మార్కెట్లోని రెగ్యులర్ గా పీక్ ఆఫ్ ద బుల్ మార్కెట్లోని రీటైల్ ఇన్వెస్టర్స్ వస్తుంటారు. బేర్ మార్కెట్లోని బాటమ్ ఎండ్కి వచ్చే టైంలోని వాళ్ళు మార్కెట్ నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. అలా మనం ఎగ్జిట్ అయిపోవడం కాదు, అంటే లాసులు బుక్ చేసుకుని పారిపోవడం ఇస్ నాట్ ది రైట్ స్ట్రాటజీ. హోల్డ్ చేసి మన దగ్గర క్యాష్ ఉంచుకుని ఇంకా కొంచెం మార్కెట్ పడేటట్టయితే అప్పుడు ఇంకొన్ని అక్యుములేట్ చేసి పేషెంట్ గా ఒక 4-5 years ఉండగలిగాం అనుకోండి, డెఫినెట్లీ వీల్ మేక్ వెరీ గుడ్ మనీ. ఇప్పుడు ఏవైతే పడుతున్న మంచి క్వాలిటీ కంపెనీస్ అన్ని రికవరీలో కూడా మీకు అంతకన్నా అగ్రెసివ్ రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. సో భయపడకండి. మీ ఎస్ఐపీస్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయి ఎస్ఐపీస్ అవి కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. మీ దగ్గర ఎడిషనల్ క్యాష్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ ని డిప్లాయ్ చేయాలనుకున్నట్టయితే అది ఇప్పుడు డిప్లాయ్ చేయకుండా కొన్నాళ్ళు ఆగి డిప్లాయ్ చేయడం బెటర్ అన్నది నా వ్యూ. సో అది మీకు క్లియర్ గా కన్వే చేద్దాం అనుకున్నాను. సో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, పానిక్ అవ్వద్దు, కంగారు పడకండి. లెట్స్ పేషెంట్లీ వెయిట్ అండ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ ఎట్ అట్రాక్టివ్ జోన్. మనం ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకునే ముందు మీకు నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటి కండిషన్స్ లో ఈ రోజు గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అయినా కూడా జనరల్లీ గోల్డ్ ప్రైస్ లో మంచి అప్రిషియేషన్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఐపీఎల్ 2023-2027 పీరియడ్ మధ్యలోని టీవీ అండ్ డిజిటల్ రైట్స్ కోసం ఆప్షన్ జరుగుతున్నాయి కదా. ఈ ఆప్షన్ లోని సోనీ జీ కలిపి టీవీకి ఏదైతే బిడ్ వేశారో ఆ బిడ్ వీళ్ళు విన్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ డిజిటల్ రైట్స్ ని వైకామ్ గ్రూప్ వాళ్ళు విన్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఐపీఎల్ రైట్స్ విన్ అవ్వడం బాగానే ఉంటుంది. కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్లీ యాడ్ అవుతారు ఓటీటీ ప్లాట్ఫామ్ కి. ఈవెన్ టెలివిజన్ లో కూడా వ్యూవర్షిప్ అయితే బాగా పెరుగుతుంది. చాలా నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బట్ P&L స్టేట్మెంట్ విషయంకి వచ్చేసరికి మాత్రం మనకి లాసెస్ అయితే కనబడతాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ 3-4 years అయితే డెఫినెట్లీ ఈ కంపెనీస్ లాసెస్ అయితే చూస్తాయి. ఎందుకంటే ఐపీఎల్ మీడియా రైట్స్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఏవైతే కంపెనీస్ విన్ అవుతున్నాయి వాళ్ళ మీద నెక్స్ట్ 3 years వాళ్ళ ఫైనాన్షియల్స్ లోని అండ్ స్టాక్ ప్రైస్ లోని ప్రెషర్ అయితే చూస్తాం. ఇనీషియల్ గా మార్కెట్ ఏం ఎస్టిమేట్ చేసిందంటే అప్డేట్స్ వచ్చినప్పుడు టీవీ అండ్ డిజిటల్ బోత్ రైట్స్ సోనీ అండ్ జీ కలిపి బిడ్ చేసింది. వాళ్ళు విన్ అయినట్టుగా మార్కెట్ ఎస్టిమేట్ చేసి జీ స్టాక్ లో బాగా ఎక్కువ ప్రెషర్ కనబడింది. బట్ కానీ ఎప్పుడైతే డిజిటల్ రైట్స్ వి వైకామ్ వాళ్ళు విన్ అయ్యారని అప్డేట్ వచ్చింది, దాంతో జీ స్టాక్ లో కొంచెం రికవరీ కనబడింది. బట్ రికవరీ కనబడినా కూడా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో అయితే మనం నెగిటివ్ గా చూడొచ్చు. లాంగ్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ పాజిటివ్. ఎందుకంటే న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు. అదే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే డెఫినెట్లీ వాళ్ళ సబ్స్క్రైబర్ బేస్ లోని చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఫ్రైడే రోజు ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన ఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ లోని 20% స్టేక్ కి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో అదే రోజు బ్లాక్ డీల్స్ ద్వారా ఫేమస్ పిఎంఎస్ హౌసెస్ అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి, మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు అబాకస్ గ్రోత్ ఫండ్ అండ్ అలాగే అవెండస్ వాళ్ళు అండ్ ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్, నమూరా అండ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ బ్లాక్ డీల్ ద్వారా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ స్టాక్స్ అయితే ఆ రోజు 325 రూపీస్ కి అక్యుములేట్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ లో మ్యాసివ్ కరెక్షన్ కనబడింది కదా. దీనికి రీజన్ చూసినట్టయితే ఆర్బీఐ సుబ్రహ్మణ్య కుమార్ గారిని ఆర్బీఎల్ బ్యాంక్ కి ఎండీ అండ్ సిఇఓగా అపాయింట్ చేసింది. ఈ సుబ్రహ్మణ్య కుమార్ గారిని అపాయింట్ చేయడం వల్ల ఈ స్టాక్ ఇంతలా ఎందుకు పడింది అంటే, ఇంతకు ముందు ఆయన్ని డిహెచ్ఎఫ్ఎల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత ఆయన చాలా వరకు సక్సెస్ అయితే సాధించారు. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ అండ్ సిఇఓగా ఆర్బీఐ అపాయింట్ చేయడం వల్ల ఈ ఆర్బీఎల్ బ్యాంక్ ఒక అసెట్స్ లో మనకు తెలియకుండా చాలా రిస్క్స్ ఉన్నాయని మార్కెట్ అయితే డౌట్ పడుతుంది. దీంతో వేరే అనలిస్టులు ఈ ఆర్బీఎల్ బ్యాంక్ ని కవర్ చేస్తున్న వాళ్ళు సెల్ రేటింగ్ ఇవ్వడం లేదా వాళ్ళ టార్గెట్స్ ని రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. దీంతో మనకి స్టాక్ లోని ఈరోజు మ్యాసివ్ ప్రెషర్
ప్రెషర్ అయితే కనబడింది. నెక్స్ట్ మీరు రీసెంట్ టైంలో అబ్జర్వ్ చేసినట్టయితే జిఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళకి వేరియస్ ఆర్డర్స్ వస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు వచ్చిన సెన్సేషనల్ అప్డేట్ ఏంటంటే ఈటీనో యాంకర్ అయిన శరత్ దుబే గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ లో ఆయన ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఈ జిఆర్ ఇన్ఫ్రా ఒక ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్హెచ్ఏ అఫీషియల్స్ కి లంచం ఇస్తున్నప్పుడు సిబిఐ వాళ్ళు పట్టుకున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈ జిఆర్ ఇన్ఫ్రా ఒక ఎంప్లాయీ సిబిఐ వాళ్ళకి దొరకడంతో ఈ రోజు స్టాక్ లో ప్రెషర్ కనబడింది. అండ్ రీసెంట్ టైంలో వీళ్ళకి ఏవైతే చాలా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చాయో వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే ఛాన్సులు ఉంటాయి. ఆ రిస్క్ కూడా డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఈ జిఆర్ ఇన్ఫ్రా ఒక వేరే అదర్ లొకేషన్స్ లో ఉన్న ఆఫీసెస్ లో కూడా ఈ సిబిఐ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ నేను మన ఆస్క్ మనీ పర్షియోలోని టిప్స్ డిమర్జర్ ఏదైతే జరుగుతుందో ఈ డిమర్జర్ నేను ఏ స్టాక్ ని కొంటాను, ఏ స్టాక్ ని సెల్ చేస్తాను ఆన్సర్ చేసిన తర్వాత మన మనీ పర్సన్స్ లో చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడిగారు నాకు టిప్స్ డిమర్జర్ షేర్స్ ఏవైతే అవి క్రెడిట్ రాలేదని. గైస్ మీరు మీ డిమాట్ అకౌంట్ లో చెక్ చేయకండి, మీరు చెక్ చేయాల్సింది మీ సిరిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్ అకౌంట్ లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మోస్ట్లీ మీకు క్రెడిట్ వచ్చేసి ఉండాలి. రాని పక్షంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే టిప్స్ ఒక ఆర్టీఏ లింక్ ఇన్ టైం కి ఈమెయిల్ రాయండి. రాసినట్టయితే మీకు ఆ డిస్క్రిపెన్సీ అయితే క్లియర్ అయిపోతుంది. అండ్ మీలో ఎవరికైనా సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియనట్టయితే మన ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, సర్చ్ చేయండి. వీడియోస్ లోకి వెళ్ళి సిడిఎస్ఎల్ అని చెప్పి మీకు ఆ వీడియో దొరుకుతుంది. ఆ వీడియో చూసినట్టయితే సిడిఎస్ఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయినట్టయితే మీ షేర్స్ అన్ని మీకు అందులో మోస్ట్లీ కనబడతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేసే రాజేష్ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ గవర్నమెంట్ తో ఎంఓయూ సైన్ చేసింది. బట్ ఈ ఎంఓయూ వీళ్ళు గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా సైన్ చేయలేదు. వీళ్ళు తెలంగాణలోని 24,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇన్వెస్ట్మెంట్ దేని గురించి చేయబోతున్నారు అంటే మొబైల్ టాబ్లెట్స్ కి డిస్ప్లేస్ ఏవైతే ఉంటే ఆ డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ తన సబ్సిడీ ద్వారా ఆమ్లెట్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ బోనస్ ఇష్యూని ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా, ఆ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని వీళ్ళు ఫిక్స్ చేశారు. 27th June 2022 ని రికార్డ్ డేట్ గా వీళ్ళు ఫిక్స్ చేశారు. సో ఈ రికార్డ్ డేట్ కల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లో ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉన్నట్టయితే మీరు బోనస్ ఇష్యూకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ నాస్కామ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మన డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అని మనం ఓటీపీస్ ఆధారంగా చేస్తున్నాం కదా, ఆర్బీఐ నుంచి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. ఇది ఇంకా రిప్రజెంటేషన్ స్టేజ్ లో ఉన్నది. ఈ ప్రపోజల్ ఏంటంటే అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి ఇవి యాప్ బేస్డ్ నోటిఫికేషన్స్ ద్వారా చేయడానికి కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ఇది పాస్ అయినట్టయితే తాన్లా ప్లాట్ఫామ్స్ అండ్ రూట్ మొబైల్ ఈ రెండు కంపెనీస్ కి కొంచెం నెగిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు సిపాస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ ఓటీపీస్ రిలేటెడ్ బిజినెస్ లోనే ఎక్కువగా మనీ సంపాదిస్తుంటారు. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గానే ఎక్కువ మనీ సంపాదిస్తుంటారు. సో ఒకవేళ ఇది ఇంకా రిప్రజెంటేషన్ స్టేజ్ లో ఉన్నది, ఒకవేళ కన్సిడర్ చేసి ఈ ప్రపోజల్ పాస్ అయితే మాత్రం ఆ రెండు స్టాక్స్ ఆర్ సిపాస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి మిగిలిన కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిఎన్బిసి టీవీ18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఏవైతే రెగ్యులేషన్స్ తీసుకొచ్చిందో ఆ ఎక్స్పోర్ట్ లిమిట్ ని గవర్నమెంట్ మెయింటైన్ చేయబోతున్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.